హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఏడీబీసీ మీడియా. దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటోంది ఇటీవల. ఎందుకంటే ఏదైనా దేశవ్యాప్తంగా నిరసనలు కానీ, అదేవిధంగా ఇటీవల మనం జంజీకి సంబంధించినటువంటి ఈ యొక్క నీట్ పరీక్షా పేపర్ సంబంధించిన ప్రశ్నాపత్రం గురించి పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమాలు చూసాం. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున చూసుకుంటే రాహుల్ గాంధీ బాగా యాక్టివ్ అయ్యారు. పలు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ మరింత పుంజుకుంటోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి మరింత ప్రశ్నించే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. అయితే 2029 లేదా జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రభావాన్ని చూపిస్తుందనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. కానీ ప్రతిపక్ష లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరింత పుంజుకుంటుందనేది స్పష్టంగా ఆ పార్టీ చేస్తున్న చర్యలు, పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి చర్యలు బట్టి మనకు అర్థమవుతోంది. సౌత్లో మనం చూసుకున్నట్లయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత చతికిలబడిపోతోంది. అయితే వచ్చిన అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎన్నికల సమయంలో చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఏపీలోని కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా 2024 ఎన్నికల తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆమె పార్టీ వాయిస్ బలంగా ఏమీ వినిపించలేదు. ఇటీవల కూడా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఇంత ఉద్యమాన్ని చేస్తూ ఉంటే ఏపీలో మాత్రం అసలు ఒక్క కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు. జంజీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ ర్యాలీస్ లేవు, ఏమీ సభలు, నిరసన కార్యక్రమాలు కూడా లేవు. ఓ పక్క కూటమిలో ఉన్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాబట్టి ఏపీలో ఇటువంటి ప్రొటెస్టులు కానీ కార్యక్రమాలు కానీ జరగవు. మరో పక్క వైసీపీ కూడా బీజేపీకి దగ్గర ఉన్నటువంటి పార్టీ అనే ముద్ర ఉంది కాబట్టి వైసీపీ కూడా ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు అయితే చేయలేదు. సో డిఎస్సి మీదే వైసీపీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని అయితే అందిపుచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గోల్డెన్ అవకాశాలు మిస్ చేసుకుంటోంది? ఇదే ఏపీలో ఇప్పుడు పెద్ద చర్చ. సో మాజీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నారు. దాదాపు 30-35 సంవత్సరాల పాటు అనేక పదవులు చేసిన వాళ్ళు కూడా కాంగ్రెస్లో స్తబ్దుగా ఉన్నారు. వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చి ప్రశ్నించడం లేదు. వైఎస్ షర్మిల మాత్రం ఇటీవల ఆమె ఆపరేషన్ చేయించుకున్నారు, ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆమె పాలు పంచుకోవడం లేదు. ఇదే సమయంలో ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో అంత బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు అసలు ఫేస్ చేస్తుందా? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎంత పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు, నాయకులతో ఎంతలా ఉండేయో మనం చూసాం. ఇప్పుడు అసలు 2-3 కూడా నాయకులు లేని పరిస్థితి అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాల్లో కనిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. పార్టీలు ఉన్నాయి, పార్టీ కార్యాలయాలు ఉన్నాయి, కానీ నాయకులు మాత్రమే మిగిలిన పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషిస్తుందనేది ఒక పెద్ద చర్చ. ఒక పక్క కూటమి 3 పార్టీలు, మరో పక్క ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే ఈ యొక్క పోరు ఉంటుందా, లేదా కాంగ్రెస్ కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఇందులో ఇంపాక్ట్ చూపిస్తుందనేది కూడా ఎన్నికల్లో మనం చూడాల్సిందే. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆమెకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారనే వార్తలు వినిపించాయి. రాజ్యసభకు సంబంధించి ఆమె పేరు కూడా నామినేట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి, కానీ రాజ్యసభకు మాత్రం ఆమెను నామినేట్ చేయలేదు. ఆ తర్వాత షర్మిల మరింత డౌన్ అయ్యారు, పార్టీ కార్యక్రమాలు అంత యాక్టివ్గా లేరు అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. నేరుగా మనం చూసినా ఆమె ఎక్కడ కనిపించలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఏపీసీసీ చీఫ్ సంబంధించి కొత్తగా నాయకత్వం మారబోతోంది. వైఎస్ షర్మిల ప్లేస్లో మరో కొత్త నాయకుడు రాబోతున్నారనే చర్చ కూడా మళ్ళీ తెర మీదకు వచ్చింది. హర్ష కుమార్ పేరు తెర మీదకు వచ్చింది, మరో బీసీ నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది. ఒకవేళ వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఈ లోకల్ ఫైట్కి ముందుకు వెళ్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఖచ్చితంగా దాన్ని కొట్టిపడేలేని వాస్తవం. అయితే షర్మిల రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారనేది చూస్తే షర్మిల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే ముందుకు సాగుతారనేది స్పష్టమవుతోంది. అయితే బాధ్యతలు మరొకరికి ఇస్తే షర్మిల ఖచ్చితంగా వారి వెనుక సపోర్ట్గా నిలబడతారా లేదనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. మంచి గోల్డెన్ ఛాన్సెస్ అన్నీ కూడా వైఎస్ షర్మిల మిస్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలో అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున క్రెడిట్ని అయితే ఎంతో కొంత సొంతం చేసుకుంది. సీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరు కూడా ఈ క్రెడిట్ విషయంలో కొంత సొంతం చేసుకుంటే మిగిలిన రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఓ పక్క చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బయటకు రావడం జరిగింది. మంత్రులు, నాయకులు, పీసీసీ మెంబర్లు అందరూ కూడా బయటకు వచ్చారు. కానీ ఏపీలో దానికి పూర్తి భిన్నం, ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి. సో వైఎస్ షర్మిల ఈ విధంగా ఉన్నారు. మిగిలినటువంటి నాయకులు కూడా కేడర్ ఎందుకు బయటకు రావడం లేదు, ఎందుకు వారు బయటకు రాని పరిస్థితి ఉందనేది కూడా పొలిటికల్గా బాగా చర్చ జరుగుతోంది. గోల్డెన్ ఆపర్చునిటీస్ అప్పుడప్పుడు వస్తాయి, అటువంటి ఆపర్చునిటీస్ వాడుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ అనేది పార్టీలో ఉన్న సీనియర్లు కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సౌత్లో
బలంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది, కాంగ్రెస్ భావిస్తోంది. కానీ బీజేపీకి ఎంతో కొంత ఆశలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీకి చిగురు ఆశలు కూడా లేవు అనేది తాజా రాజకీయాలు బట్టి స్పష్టమవుతోంది.